బేడా బుడగజంగాల కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ డిమాండ్ చేశారు. బుడగజంగం కులానికి న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన సభలో ప్రత్యేకంగా సర్క్యులర్ ద్వారా న్యాయం చేస్తామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ జాతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న చేపట్టాల్సిన చలో అమరావతి కార్యక్రమానికి సీఎం ఇచ్చిన హామీ నేపథ్యంలో వాయిదా వేస్తున్నామని తెలిపారు. బుడగజంగాలకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా ఒక సర్కులర్ జారీ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా మేము చూస్తున్నా ప్రభుత్వంలో న్యాయంలో న్యాయం చేస్తున్నాను అని తెలియజేశారు. మీరు 11/4/2025 గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది. కేంద్రంలో ఓఆర్జే నందు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఉన్నట్టు సమస్యను కూడా మేము పరిష్కరిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం, ఆ హామీ మేరకే మేము గతంలోనే సీఎం గారు రాముందుకే మేము తలబెట్టుకున్నటువంటి చలో అమరావతి కార్యక్రమాన్ని మేము ఆ సీఎం హామీ మేరకైనా సరే మనం విరమించుకోవాలి, లేకపోతే ప్రభుత్వానికి యాంటీగా మనం చేసినట్టయితుంది. ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులే ఒక కర్నూలు జిల్లాకు వచ్చి హామీ ఇచ్చినప్పుడు మరియు మనం చలో అమరావతి కార్యక్రమం పెడితే బాగుండదనే ఉద్దేశంతోనే మా అందరి తీర్మానం మేరకే ఆయన మాట నిలబెట్టుకుంటాడా లేదా చూద్దాము. ఖచ్చితంగా మనం చలో అమరావతి కార్యక్రమం వాయిదేయాలని చెప్పి అందరూ ఒక ఏకభిప్రాయం ముఖ్యమంత్రి వర్యులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. బుడగజంగాలకు అన్ని విధాలుగా పథకాలు రావాలంటే ఒక సర్కులర్ జారీ చేస్తానన్నారు. నంద్యాల జిల్లా డోను గ్రామానికి కూడా మీరు 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున డోనుకు వస్తున్నారు. కాబట్టి చాలా సంతోషమైన విషయము. మీరు కర్నూలు జిల్లాలో ఏదైతే హామీ ఇచ్చారో బుడగజంగాలకు ఆ హామీని నెరవేర్చే విధంగా తక్షణమే ఇక్కడనే ఒక సర్కులర్ జారీ అయ్యే విధంగా బహిరంగంగా రైతు సదస్సులోనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ రోజే తమరు ఇచ్చిన మాట మేరకు నెరవేర్చినట్టుగా బుడగజంగాలకు న్యాయం చేసిన వారిగా రిజర్వేషన్ లేకుండా అన్యాయం జరుగుతుందని చెప్పి లేవనెత్తుతున్నారు. అది ఎందుకంటే ఆకలితో ఉన్నాం, బాధతో ఉన్నాం. రిజర్వేషన్ లేకుండా పిల్లలకు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు నష్టపోతున్నారు. ఎంతో మంది జీవితాలు బుగ్గిపాలు అవుతున్నారు, చదువులకు దూరం అవుతున్నారు. మీరు ఒక పక్క భిక్షాటన చేయకూడదని జీవోలు చేస్తున్నారు, మేము భిక్షాటనే చేస్తున్నాము. మరి ఈ విధంగా ఎన్నో ఆటంకాలు ఎంతో బాధలు నలిగిపోతున్న మా యొక్క సమాజము, మా యొక్క బిడ్డల భవిష్యత్తు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే అది సామాన్యమవుతుంది. ప్రభుత్వం దాన్ని అరికట్టడానికి కూడా ప్రభుత్వం వల్ల కూడా కాదని కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అందరు కొనియాడాలనుకుంటే సంచార కులాలు, అణగారిన కులము, బుడగజంగ కులానికి న్యాయం చేసే విధంగా ఉండండి, రాజ్యాంగ హక్కులు కల్పించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.